పూజలో 1 గణపతి, 2 సూర్యుడు, 3 అంబిక, 4 విష్ణువు, 5 శివుడు. ఇప్పుడు పరంపరాగతంగా మీ ఇంట్లో శివభక్తి తత్పరులు అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెడతారు, 4 దిక్కులా పెడతారు. మళ్ళీ ఏ దిక్కున ఎవరు ఉండాలి అన్నది శాస్త్రం ఉంటుంది. పరంపరాగతంగా విష్ణువుని పూజించే వాళ్ళు అనుకోండి, విష్ణువుని మధ్యలో పెట్టి శివుణ్ణి, అంబికని, సూర్యుణ్ణి, గణపతిని 4 దిక్కులా పెడతారు. విఘ్నేశ్వరుణ్ణి పరంపరాగతంగా పూజిస్తున్నారనుకోండి, విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టి సూర్యుణ్ణి, అంబికని, శివుణ్ణి, విష్ణువుని 4 దిక్కులా ఉంచుతారు. పూజ చేసేటప్పుడు ముందు ఈ నలుగురికి పువ్వు వేస్తే తప్ప ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళలేరు. నేను ఎవరిని పూజిస్తున్నానో వాడినే తప్ప ఇంకొక దైవం జోలికి వెళ్ళకూడదన్న భావన ఉండదు. ఈ గణపతి, ఈ విష్ణువు, ఈ